ఉసిరికాయ కేవలం జుట్టు రాలడాన్ని మాత్రమే కాదు, మీ జుట్టుకి మంచి షైనింగ్ ని, స్మూత్నెస్ ని, ఒత్తైన జుట్టుని అందిస్తాయి. ఉసిరిలో 5 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఉసిరిలో లభించినంత విటమిన్ సి ఏ ఫ్రూట్ లో లేదా వెజిటేబుల్లో పొందలేరు. విటమిన్ సి జుట్టులోని కొల్లాజెన్ లెవెల్, ఎలాస్టిసిటీ పెంచుతుంది. అలాగే జుట్టు చిట్లిపోవడాన్ని అడ్డుకుంటాయి. అంతేకాదు, ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల స్కాల్ప్ లో ఏర్పడిన చుండ్రిని నివారించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే కొత్త హెయిర్ ఫాలికల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను కూడా గమనించవచ్చని, ఉసిరిని కాస్త ఉడికించి డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ స్ట్రీమ్ ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టు పెరుగుదలను మెరుగుపరిచి 2 రెట్లు ఒత్తుగా కనిపించేలా మార్చే ఉసిరి హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హెయిర్ ఆయిల్. ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 మందార ఆకులను కట్ చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి నూనె తీసుకుని సన్నని మంటపై వేడి చేయాలి. అందులో ఉసిరి, మందారం ఆకులు కలపాలి. మరో 20 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక టైట్ కంటైనర్ లో వడకట్టుకుని రెగ్యులర్ హెయిర్ ఆయిల్ లా ఉపయోగించుకోవాలి. జుట్టుని బలంగా మార్చే ప్యాక్. 1 టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉసిరి పౌడర్, పెరుగు మిక్స్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి. ఇది జుట్టుని పొడవుగా, బలంగా మారుస్తుంది. ఈ ప్యాక్ అప్లై చేశాక గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. చుండ్రు నివారణకు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1 టీ స్పూన్ ఉసిరి పొడి, 1 టీ స్పూన్ బ్రాహ్మి పొడి, 10 చుక్కల రోజ్మేరీ ఆయిల్ తీసుకోవాలి. అన్నిటినీ నీళ్లు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. జుట్టుని తుడిచేసుకుని ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. షైనీ హెయిర్. 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, 10 చుక్కల ఉసిరి ఆయిల్, 1 టీ స్పూన్ తేనె, 1 కప్పు నీళ్లు తీసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. షాంపూ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంతో 5 నిమిషాలు మసాజ్ చేసుకొని తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తెల్ల జుట్టు. 1 కప్పు ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, గుప్పెడు కరివేపాకు తీసుకొని అన్నిటినీ కలిపి వేడి చేయాలి. సన్నని మంటపై 15 నిమిషాలు వేడి చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. కాసేపు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ ని స్కాల్ప్ కి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే వదిలేసి ఉదయం షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే జుట్టు తెల్లబడడాన్ని నివారించుకోవచ్చు. కండిషనర్. 1 గుడ్డులోని తెల్ల సోన, టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, 1 టీ స్పూన్ తేనె కలపాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత జుట్టుకి పట్టిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది. బాగా ఆరిన తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. జుట్టు చిట్లిపోవడాన్ని అరికట్టడానికి 1 టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి కలపాలి. పెరుగు ఉపయోగించి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఈ మాస్క్ ని అప్లై చేశాక షవర్ క్యాప్ వేసుకోవాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.